ప్రవీణ్ ఇక్కడ చూడు ఒకసారి, ఇది చూడండి. ఇది చూడు ప్రవీణ్. అగో ఆయన కాలు పట్టుకున్నాడు చూడు, అగో గుంజీరు చూడు. ఇదే ఒక ఆమె చూడు, ఆమె వస్తుంది చూడు, ఆమె పోయి చిన్నోడిని శ్రీకర్ని ఎట్లా చేస్తుంది చూడు, శ్రీమాన్ని. అగో పద్మెత్తుకుంది కదా చిన్నోడిని, అది చూడు. ఎట్లా కొడుతుంది చూడండి. గోపిని కొట్టిరు. అగో వాళ్ళు ఎవరో కొట్టిరు ఇప్పుడు. ఏడికి మాట్లాడితే బాగుండదు చెప్తున్నా. నమస్తే అండి, మేము ఎంసీఆర్ కాలనీ బడంగపేట నుంచి వచ్చినాము. మా కాలనీలో మేము ఒక కాలనీ 10 మంది మీ నివాసం ఉన్న వాళ్ళము గణేష్ని పెట్టుకోవాలని చెప్పి మండపం ఏర్పాటు చేసుకున్నాము. మండపం ఏర్పాటు చేసుకుంటే ఈరోజు మధ్యాహ్నము మా కాలనీలో పక్కన వేరే ఒక కాలనీ వాళ్ళు ఒక 70 మంది పైన వాళ్ళు వచ్చి ఏం చెప్పారు, ఈ కాలనీలో ఒక్కటే గణేష్ని పెట్టాలి, మీరు పెట్టొద్దు అని అన్నారు. మీరు పెట్టొద్దు అని అంటే మేము మా 10 మంది ఫ్యామిలీలలో కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు సరదాగా ఉన్నారు, సరదా కోసం పెట్టమన్నారు. ఈ 5 రోజులు మేము మన గణేష్ని పెట్టుకుని తర్వాత అవసరమైతే మీ దగ్గరనే పెడతాము, కానీ మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే మీరు ఎట్టి పరిస్థితులు ఈ కాలనీలో పెట్టొద్దు, మీరు పెడితే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాం ఇది అని చెప్పి వాళ్ళు వెళ్ళిన తర్వాత మా కాలనీ కార్పొరేటర్ జంగారెడ్డిని మేము వెళ్ళి కలిసినాము. అన్న మేము ఇట్లా మా చిన్నపిల్లలు ఇట్లా అడుగుతున్నారు, వినాయకుని పెట్టుకుందామని అనుకుంటున్నాము అని చెప్పి మేము అడిగినాము. పెట్టుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదు, మీరు వెళ్ళి పెట్టుకోండి అన్నాడు. అంటే ఈరోజు వర్షం వస్తుందని మార్నింగ్ నుంచి మేమేం వర్క్ చేయలేదు. ఈవినింగ్ తర్వాత మేము మా గణేష్ మండపం కోసం గుడిసె వేసుకున్నాము. గుడిసె వేసుకొని మండపం ఏర్పాటు చేసుకుంటుంటే ఒక చందా కోసం అని చెప్పి వాళ్ళే మార్నింగ్ వచ్చిన వాళ్ళే బాగా దాగి ఒక అరుణ్, ప్రదీప్, గిరి, ఇంకొక అతను ఒక 70 మంది పైన వాళ్ళందరూ వచ్చేసి మీరు ఇక్కడ వినాయకుని పెట్టొద్దని మీకు పొద్దున చెప్పినాం కదరా, మీకు చెప్తే అర్థం కాదా, ఈ కాలనీలో ఎవర్రా మీరు మిమ్మల్ని పెట్టమన్నదని చెప్పి గణేష్ని మండపం మొత్తం విరగొట్టేసిండు అరుణ్, కాలనీ ప్రెసిడెంట్. వద్దని చెప్పి మేము ఫోటోలు తీద్దామని చెప్పి ఫోటో కూడా తీయడానికి ప్రయత్నం చేసినాం. మా ఫోన్లు గుంజుకున్నారు, మా మీద ఇట్లా మెడ మీద మా గల్లలు బట్టి గుంజిరు, కింద పడేసి కొట్టిరు. మమ్మల్నే కాదు, మేము ఇంట్లో కొడుతున్నారని చెప్పి మేమేం 10 మంది మేము ఉన్నాం, వాళ్ళు 70 మంది పైన ఉన్నారు. మేము భయపడి మా ఇళ్ళల్లోకి వెళ్ళాం, గేట్లు పెట్టుకున్నాం. మా ఆడోళ్ళు గేట్లు కూడా పెడితే కూడా గేట్లు తీసి ర్యాంపు మీదకి వెళ్ళి నన్ను గుంజుకొచ్చి మరీ కొట్టిరు. నువ్వెవడిరా కాలనీలో గణేష్ నిప్పియనీకి అని చెప్పి చాలా దౌర్జన్యం చేసిరు. జంగారెడ్డి అన్న మా కాలనీ ప్రెసిడెంట్, యాక్చువల్ ఆయన మార్నింగ్ మా మొత్తం పెట్టుకోమన్నాడు, కానీ కేవలం అతని అండ చూసుకునే వీళ్ళు, ఆయన చెప్పండా పెట్టుకోమని లేదా మాకు తెలియదు వాళ్ళతోటి, కానీ 100% ఆయన అండ చూసుకునే వీళ్ళు వచ్చారు మా మీదికి. వాళ్ళు వచ్చిరని తెలిసి కూడా మేము 100కి ఫోన్ చేసినాము. 100కి ఫోన్ చేసి 20 నిమిషాల గ్యాప్ వచ్చింది, వాళ్ళు రాలేదు అందుబాటులోకి. రాకపోతే ఈలోపు మాకు ఎవరన్నా ఉంటే బాగుండు, మా ప్రాణాలు కాపాడుతారు అనుకున్నాం.
నాకు 7 నెలల బాబు నన్ను కొడుతున్నాడని మా భార్య మా దగ్గరకు వచ్చింది అరుచుకుంటూ ఏడ్చుకుంటూ వస్తే కూడా ఒక ఆమె ఇందులో హేమలత ఆమె వచ్చేసి మా భార్యను కూడా కొట్టింది, ఆమె చిన్న బాబుని కూడా చాలా దౌర్జన్యంగా. ఇప్పుడు గణేషన్ మండపం మొత్తం విరిగిపోయింది, మీరు ఒకసారి రండి, అవసరమైతే నేను అక్కడ చూపిస్తాను కూడా. మమ్మల్ని మాత్రం ఖచ్చితంగా దీన్ని యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలి. మేము గణేష్ని పెట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వాలి. అక్కడ మేము గణేష్ని పెట్టుకోవాలనుకుంటున్నాం ఇదే ప్లేస్లో. మేము పూజ చేసుకొని, కర్ర పూజ ఉంటుందట ఏదో సాంప్రదాయం ప్రకారం, నిన్న సాయంత్రం పూజ చేసుకొని మరీ పెట్టుకున్న దాన్ని ఇరగొట్టేసిరు వాళ్ళు మొత్తం వచ్చి. డైల్ 100కి ఫోన్ చేసినాం, డైల్ 100 వాళ్ళు వచ్చారు, కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది, 20 నిమిషాల పైన అయిపోయింది. మేమే ఉన్నది 10 మంది ఉన్నాం, వాళ్ళు 70 మంది పైన వచ్చారు. మొత్తం 70 మందిలో 70 మంది కంప్లీట్గా తాగేసి వచ్చారు, ఘోరంగా తాగారు. కేవలం చందాబుక్కు చేతిలో ఉంది కానీ దౌర్జన్యంగా కొట్టాలనే వచ్చారు వాళ్ళు. మీరు అరుణ్ అని అంటున్నాడు, మేము ఈ కాలనీలో రోడ్లు వేయించినాం, ఇన్ని చేసినాము, ఇన్ని చేసినాక నువ్వు నాకు చందాలు ఇవ్వకుండా మా దగ్గర పెట్టకుండా నువ్వెట్లా పెట్టుకుంటావు అంటుండు. అంటే ఇదే కాలనీలో మీరు అన్నారు, మీరు బతుకొచ్చిర్రా ఒక ఊరు నుంచి, మీరు నిన్నగాక మొన్న వచ్చిర్రు, మీరు మా మాటలు వినకుండా ఇది చేస్తారా అని చెప్పి మాట్లాడండి. గొడవలు ఎలాంటి గొడవలు లేవు మాకు, చాలా నిదానంగా ఉంటాం అందరితో పాటు. మేము ప్రతిసారి గణేషన్ మండపంలో కానీ మేము చందా ఇచ్చిన 1000 రూపాయలు. ఇంకొకటి మెయిన్ అన్న, మేము ఇక్కడ పెట్టుకున్నా కూడా మీకు చందాలు ఉంటే కూడా మేము ఇస్తాము, అన్ని విధాలు సహకరిస్తాం, మేము వస్తామని కూడా చెప్పినాం. కానీ చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. ఓన్లీ నేను వినాయకుడిని ఇప్పిస్తున్నానని చెప్పి నా మీద ఎక్కువ ఇది చేసిర్రు. నన్ను ఒక్కరిని, నిన్ను హేమలత భర్త అంటున్నాడు, నిన్ను ఈ రోజు కాకపోతే రేపైనా నిన్ను చంపుతాం రా, నిన్ను మాత్రం వదలమని అన్నాడు. ఖచ్చితంగా నాకు ప్రాణహాని ఉందని అనుకుంటున్నాను, నాకు ఖచ్చితంగా న్యాయం చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.